పశ్చాత్తాపం. తీరికవేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. అవంతి రాజ్యానికి రాజు విక్రమాదిత్యుడు. ఆయనకు రకరకాల వస్తువులను సేకరించే అలవాటు ఉంది. దేశం నలుమూలల నుంచి వింతైన వస్తువులను తెప్పించి ఓ పెద్ద భవనంలో భద్రపరిచేవాడు. వాటిని రోజూ శుభ్రపరచడంతో పాటు కాపలా కోసం ఓ మనిషిని పెట్టాడు. రాజ్యంలోని పరిస్థితులను గురించి మంత్రి చెప్పినా వినేవాడు కాదు. రాజు అవేవీ పట్టించుకునేవాడు కాదు. పరిపాలన మొత్తాన్ని వదిలేసి నిత్యం తాను సేకరించే వస్తువుల గురించే ఆలోచన తప్ప రాజ్యంలో ప్రజలకు ఏమి కావాలి, తాను ఏ విధంగా పరిపాలన అందించగలను అనే విషయాన్ని వదిలేసి ఆ వస్తువుల వంకే చూస్తూ మురిసిపోతూ ఉండేవాడు. అంతేకాదు ఆ వస్తువులను ప్రతిరోజు దుమ్ము ధూళి పడకుండా శుభ్రం చేయడానికి కూడా మనుషులను పురమాయించి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తూ ఉండేవాడు. ఈ విధంగా ఆయన తాను సేకరించిన వింత వస్తువుల వంక చూసుకుంటూ కాలం గడిపేవాడు. పరిపాలన గురించి ఊసే లేదు. మంత్రి సేనాధిపతులు ఎంత మొత్తుకున్నా కూడా వినేవాడు కాదు. ఇలా ఉండగా ఒకరోజు ఆ వస్తువులను శుభ్రం చేసే నిమిత్తం ఓ వ్యక్తి ఒక వస్తువును కింద పడేశాడు. వెంటనే రాజుకు చెప్పలేని కోపం వచ్చింది. ఆ వస్తువును కింద పడేసిన వ్యక్తికి 1000 కొరడా దెబ్బల శిక్షను విధించాడు. దీనితో అక్కడ పనిచేయడానికి దాసదాసీలు కూడా వణికిపోయేవారు. రోజులు గడుస్తున్నాయి. రాజ్యంలో పరిపాలనా విధానాన్ని రాజు పట్టించుకోకపోవడంతో రాజ్యంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. దీనికి పరిష్కారం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకరోజు కృష్ణ అనే వ్యక్తి ఆ వస్తువులను శుభ్రం చేసే నిమిత్తం అక్కడ పనికి చేరాడు. అతను రాజుగారి అభిరుచిని పొగుడుతూ, రాజావారికి ఇంత గొప్ప అభిరుచిని కలిగి ఉండటం సామాన్యమైన విషయం కాదు. దీనిని గురించి మన రాజ్యంలో ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారో మనం ప్రత్యక్షంగా తెలుసుకుందాము అన్నాడు. అయితే మనం ఏ విధంగా తెలుసుకోగలము ఈ విషయాన్ని అని అడిగాడు. ఏముంది మహారాజా, తమరు ఈరోజు సాయం సంధ్యా సమయంలో మారువేషంలో వెళ్ళి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము అన్నాడు కృష్ణ. ఈ ఆలోచన రాజావారికి బాగా నచ్చింది. అలాగే చేద్దాము అన్నారు. ఆ రోజు సాయం సంధ్యావేళ రాజావారు కృష్ణ ఇద్దరూ మారువేషాలలో ఆ రాజ్యంలోని రచ్చబండల వద్దకు చేరిన ప్రజల దగ్గరకు వెళ్ళారు. అక్కడ కూర్చున్న వారితో కృష్ణ ఈ విధంగా అన్నాడు. అయ్యా, మన రాజావారు సేకరిస్తున్న వింత వస్తువులు ఎంతో అద్భుతంగా అందంగా ఉన్నాయి కదా, మీరు ఎవరైనా చూశారా వాటిని అని అడిగాడు. అక్కడ చేరిన జనాలు చాలు చాలు లేవయ్యా, అవి అద్భుతమైనవా, వాటి వల్లే కదా రాజావారు ప్రజలపైన రాజ్యంలో ఏర్పడిన పరిస్థితులను కూడా ఆయన పట్టించుకోవడం లేదు అని అందరూ తలో ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. వారి అభిప్రాయాలను విన్న రాజు ముఖం నెత్తురు చుక్కలేదు. అంతేకాదు వారి దగ్గర నుంచి ఇంకా వేరే ప్రదేశాలకు కూడా వెళ్ళి అక్కడి ప్రజలను కూడా అభిప్రాయాలను అడిగారు. అక్కడి వారు కూడా రాజు రాజ్యాన్ని ఏ విధంగా అశ్రద్ధ చేస్తున్నారో వాపోయారు. అక్కడి పరిస్థితి మరింత ఘోరంగా ఉన్నది. ఆ రాజ్యంలో వర్షాలు పడకపోవడం, దానివల్ల చెరువులు, సరస్సులు, బావులు, కాలువలు అన్నీ ఎండిపోయి పంట పొలాలు బీటలు మారి పచ్చదనాన్ని కోల్పోయి అవసాన స్థితిలో ఉన్నాయి. ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో రాజు వారి మాటల ద్వారా విని పశ్చాత్తాపంతో ప్రక్కనున్న కృష్ణతో, రాజ్యంలోని పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదా, నాకు తెలియలేదు. అవును మహారాజా, మీరు రాజ్యంలో నెలకొన్న పరిస్థితులను ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు అనేక బాధలకు లోనయ్యారు. దీనివల్ల మీకు చెడ్డ పేరు వస్తున్నది. ఈ పరిస్థితులన్నీ మీకు స్వయంగా తెలియపరచాలని నేను ఈ విధంగా మిమ్మల్ని మారువేషంలో ప్రజల వద్దకు తీసుకువచ్చాను. అయినా తప్పలేదు మహారాజా, నన్ను క్షమించండి అన్నాడు కృష్ణ. మహారాజు తాను చేసిన తప్పును తెలుసుకొని ఇక నుంచైనా పాలన మీద మరియు ప్రజల మీద, రాజ్య పరిస్థితుల మీద దృష్టి సారించాలి అనుకున్నాడు. అంతేకాదు తాను ఇన్నాళ్ళు ఎంతో మూర్ఖంగా ప్రవర్తించినందుకు పశ్చాత్తాపం చెంది ఆ రోజు నుండి ప్రజలకు మంచి పాలన అందించాలని నిర్ణయించుకున్నాడు మహారాజు.